మనోళ్ళు ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తున్నారు అమెరికాని. సింపుల్ డైలాగ్, డియర్ అమెరికా, యువర్ ప్రెసిడెంట్ సాక్రిఫైడ్ క్వాడ్. క్వాడ్ అంటే ఏదైతే గతంలో ఇదే ట్రంప్ పెట్టినటువంటిది, తను గతంలో దిగిపోకముందు 2019 టైంలో పెట్టుకొచ్చినటువంటి క్వాడ్. ఏంటది? అమెరికా, భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, చైనా బాధిత దేశాలు, చైనాతో విసిగిన దేశాలు కలిపి ఒక కూటమైతే ఇప్పుడు దీని నుంచి మళ్ళీ భారత్ని తీసుకెళ్ళి చైనాతో కలిపాడు ట్రంప్. తద్వారా క్వాడ్ని సాక్రిఫైస్ చేశాడు. అదే సందర్భంలో ఆర్ఐసి, రిక్, రష్యా, ఇండియా, చైనా, ఈ ముగ్గురికి వాస్తవంగా రష్యా నుండి ఆయుధాల అమ్మకాలు కొనుగోలు తగ్గించేసుకుంది భారతదేశం. రష్యా నుండి అనేకం తగ్గించుకుంది, కేవలం ఆయిల్ మాత్రమే కొంటుంది, అది కూడా అవసరం రీత్యా. కానీ ఆ రష్యా నుంచి ఆయిల్ అన్న వంకతో అమెరికా చేసిన పెత్తందారీ ధోరణితో విసిగిపోయి రష్యా, ఒకప్పుడు విసిగిపోయిన చైనాతో ప్లస్ అమెరికా, ఇదే రష్యా, చైనా, ఇండియా ఒక్కటైన రిక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావడానికి కారణమైన క్వాడ్ పోయి రిక్ వచ్చే బికాజ్ ఆఫ్ ట్రంప్ అన్నటువంటిది గుర్తు చేస్తున్నారు.